వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకల వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి భారీగా భక్తులు క్యూ లైన్లోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా నేడు 1,00,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెప్తున్నారు. భక్తుల రద్దీపై భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. దేవి శరణ్ నవరాత్రోత్సవాల్లో చివరి రోజైన భద్రకాళి అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తున్నారు. విశ్వరూప దర్శనంతో భక్తులంతా కూడా పులకించిపోతున్నారు. ఇన్ని రోజులు దుష్ట శక్తుల్ని సంహరించి అమ్మవారు ఈ లోక కళ్యాణం కోసం విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి అమ్మవారు దీవెనలు ఇస్తున్నారు. భక్తులు కూడా ఉదయం 4 గంటల నుండే భారీ క్యూ లైన్లలో వేచి ఉండి మరి అమ్మవారి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. చెప్పండి అయ్యా, ఏంటి ఈ అమ్మవారి నేటి విశిష్టత ఏంటి? భద్రకాళి శరణమ్మ అమ్మవారి రోజు నవరాత్రులు పూర్తి చేసుకుంది. నిన్న మధ్యాహ్నం పూర్ణావతి, రాత్రి కార్యక్రమం పూర్చింది. ఈరోజు ఉదయం 3 గంటలకి అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి అమ్మవారి యొక్క నిజరూప దర్శనం, విశ్వరూప దర్శనం మన భద్రకాళి అమ్మవారు కానీ ఈరోజు అమ్మవారి దర్శనం కలుగుతుంది. కాబట్టి విజయదశమి రోజు అందరూ భక్తులు దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. చెప్పండి, అమ్మవారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది, ఏమని ఆమె మహిమ ఎంతటిది? చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఒక ప్రత్యేకమైన ఫీలింగ్. ఈ విజయదశమి సందర్భంగా అమ్మవారిని చూస్తే లోపల ఒక చెప్పలేని అనుభూతి, ఒక తన్మయత్వం లాగా కలుగుతుంది. సో ఇది డెఫినెట్గా మా అందరికీ ఒక ప్రత్యేక అనుభూతి. విజయదశమి సందర్భంగా మా దేవేనలు అమ్మవారికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంత అమ్మవారే, ఆమె అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది. ఆమె ఈ వరంగల్కు పెద్ద అమ్మవారు, ఏదనుకున్నా అమ్మ కాపాడుతుంది, అది మా నమ్మకం. అంతే. చూస్తున్న మోరుగల్లు వాసులందరికీ కూడా ఒక పెద్ద అమ్మవారి, పెద్ద దిక్కు. ఆమె ఆశీస్సులు ఉంటే చాలు, మేమంతా సుఖ సంతోషాలతో మా కుటుంబాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి. అందరూ కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుండే కొనియాడుతున్నారు. ఈ విజయదశమి నాడు అమ్మవారి దర్శనం దొరికితే ఇంకా జీవితాంతము సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి వారి నమ్మకంగా చెప్తున్నారు. చెప్పండి, ఏంటి అమ్మవారిని అంతగా కొనియాడుతుంటారు, ఎలాంటి మార్పులు మీ కుటుంబాల్లో ఉన్నాయి? ఇప్పుడు మన వరంగల్లో ఆరాధ్య దైవమైన అమ్మవారికి నవరాత్రుల్లో ఇంకా ప్రతిష్టత ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన భద్రకాళి అమ్మవారిని ఏది కోరుకున్నా కూడా కొంగు బంగారం లాగా చేస్తుంది అనేది ఇలవేల్పు, మన వరంగల్కి ఇలవేల్పు. కాబట్టి అందరూ కూడా దాన్ని అట్లనే ఫాలో అవుతారు. ప్రతి ఒక్క ఇంకా ఈ నవరాత్రుల్లో ఇంకా నిష్ఠతో ఉండి కూడా అందరూ ఈరోజు ఖచ్చితంగా 3 గంటల నుంచే దర్శనాలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఇదే కోలాహలంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి దయ వల్లనే ఇదంతా కూడా ఉంటుంది అన్నది వాళ్ళకు ఒక ప్రతీక ఉంటుంది. కోరుగల్లు ఇలవెల్పైన భద్రకాళి అమ్మవారు ప్రతి ఒక్కరిని చూస్తుంది, ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలను ఇస్తుంది. ఆ కోరికల వల్లనే ఇంతటి భక్తులు తయారై వస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా కొంగు బంగారంగా కొనియాడుతుంటారు. ఆ కోరికలన్నీ తీర్చే తల్లి ప్రతి ఇంట ఈ తెలంగాణ రాష్ట్రంలో లోక కళ్యాణం కోసం అమ్మవారు ఉన్నారు. అంతా కూడా సస్యశ్యామలంగా ఉంచుతూ అందరినీ కాపాడుతుంది ఆ జగన్మాత అని చెప్పేసి కొనియాడుతున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, భద్రకాళి.